ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర ఆరోగ్యాలతో సిరి సంపదలతో పిల్లా పాపలతో ఎటువంటి లోటు లేకుండా అందరము బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే శ్రీ విష్ణు సహస్రనామ భాష్యం గురించి అయితే మనం విందాము. ముందుగా శ్రీ కైవల్య సారథి గురించి అయితే విందాము. విష్ణు సహస్రనామ భాష్యము అంటే ప్రతి నామానికి కూడా అర్థం అనేది మనము విందాము. ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా ఈ నామాలతో కనుక మనం పారాయణ చేసినట్లయితే వారి కోరిక తీరి వాళ్ళు ఆనందంగా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారని చెప్తూ ఉన్నారనమాట. అయితే ముందుగా మనము శ్రీ కైవల్య సారథి గురించి అయితే విందాం. ముందుగా ప్రస్తావన చెప్తూ ఉన్నారు. రెండు గొంతులు ఒక్కసారిగా పలికేటప్పటికీ ఉలిక్కిపడి తలెత్తి చూశాడు రత్నాకరుడు. ఎదురుగా చేతులు జోడించి వినమ్రులై నుంచుని ఉన్నారు అతని శిష్యులు కృష్ణ శర్మ, నారాయణ భట్టు. చాలా కాలానికి వచ్చిన శిష్యులను చూసి ఆనందభరితునైనాడు రత్నాకరుడు. కుశల ప్రశ్నల అనంతరం అడిగాడు, వచ్చిన పని ఏమిటి అని. గురుదేవా, ఇప్పటిదాకా మీ వద్ద ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, కామకళ విలాసము, శుభగోదయ స్థుతి, యోగిని హృదయము, త్రిపుర రహస్యము, దేవి భాగవతము, లలితా రహస్య నామాలకు భాష్యము వంటి శ్రీ విద్యా గ్రంథాలను అనేకము చెప్పుకున్నాము. పరబ్రహ్మ స్వరూపుడైన పరమేశ్వరుడు ఒక్కటే, ఆద్యంతములు లేనివాడు, సృష్టి స్థితి లయకారకుడు, జగత్తంతా ఆవరించిన వాడు, పిపీలికాది బ్రహ్మ పర్యంతము తానే అయినవాడు అతడే. అతడికి అనేక నామాలు, అనేక రూపాలు. ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు, ఏ రూపంతో కొలిచినా కరుణిస్తాడు. అటువంటి పరాత్పరుని శివుణ్ణి, కేశవుణ్ణి, హరిహరుణ్ణి శక్తి స్వరూపమని భక్తులు సేవిస్తూ ఉంటారు. మీ దయవల్ల శ్రీ విద్య ప్రతిపాదితమైన గ్రంథాలను ఇప్పటిదాకా చెప్పుకున్నాం. ఇప్పుడు విష్ణు సహస్రనామాలకు భాష్యం చెప్పుకుందామని వచ్చాం కాబట్టి కాదనక మమ్ములను కృతార్థులను చెయ్యండి అన్నారు శిష్యులు. ఆ మాటలు విన్న రత్నాకరుడు పరమానంద భరితుడై, నాయన్లారా, మీ కోరిక తప్పక తీరుస్తాను. ఇవాటికి సెలవు తీసుకుని రేపు రండి అన్నాడు. అనుకున్న ప్రకారము ఆ మర్నాటి సాయంత్రం వచ్చిన శిష్యులు గురువు గారికి సాష్టాంగ ప్రణామాలు అర్పించి ఆయన అనుమతితో సుఖాసీనులైనారు. రత్నాకరుడు అమితానందంతో శిష్యులను ఆశీర్వదించి విష్ణు సహస్రనామ భాష్యం చెప్పటము ప్రారంభించారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శాంతి స్వరూపుడు ఆదిశేషుని మీద శయనించేవాడు పద్మనాభుడు, సర్వదేవతలకు అధిపతి, ఈ జగత్తంతటికి ఆధారమైన వాడు, గగనము వలె సర్వత్రా వ్యాపించినవాడు, మేఘవర్ణుడు, శుభప్రదమైన అంగములు కలవాడు, లక్ష్మీపతి, కమలనయనుడు, ఎల్లవేళలా ఎందు యోగుల యొక్క హృదయములలో నివసించేవాడు, భవబంధాలు నాశనం చేసేవాడు, సర్వలోకాలకు అధిపతి అయిన ఆ మహాశ్రీ విష్ణువు నమస్కరిస్తున్నాను. ఆ శ్రీ మహావిష్ణువులకు నమస్కరిస్తూ ఉన్నాను. నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు పరబ్రహ్మ. అతడు గనక సాకారుడైతే ఆ రూపమే శ్రీ మహావిష్ణువు. తర్వాత వేదాల్లో శ్రీ మహావిష్ణువు గురించి అయితే విందాం. ఇష్టప్రాప్తిని, అనిష్ట పరిహారాన్ని సాధించడానికి అలౌకికమైన ఉపాయాన్ని చెప్పేదే వేదం. అనగా మానవుడు తనకు కావలసినవి పొందడానికి, అవసరం లేని వాటిని వదిలించుకోవడానికి అలౌకికమైన ఉపాయాన్ని చెప్తుంది వేదం. వేదాలు అపౌరుషేషయాలు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే. వేదాలు అపౌరుషపేశాలు, సాక్షాత్తు పరమేశ్వరుడే వాటిని బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. కృతయుగము, త్రేతాయుగాల్లో వేదం అంతా ఒకటిగానే ఉంది. కానీ ద్వాపర యుగంలో బ్రహ్మ యొక్క ఆజ్ఞానుసారము కృష్ణద్వైపాయనుడు వేదాన్ని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని 4 భాగాలుగా చేశారు. ప్రతి వేదంలో 4 భాగాలు ఉంటాయి. అవి సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. ఒకటి సంహిత గురించి అయితే విన్నాం. ఇది మంత్రభాగము. ఇందులో
స్తోత్రాలు, ఆవాహనాలు ఉంటాయి. దేవతల యొక్క స్తోత్రాలని ఈ భాగంలోనే ఉన్నాయి. తర్వాత బ్రాహ్మణాలు అంటే సంహితలోని విషయాలను వివరించేవి బ్రాహ్మణాలు. యజ్ఞయాగాదులు ఏ విధంగా చేయాలి, వాటి వెనుక రహస్యం ఏమిటి, యజ్ఞాల విలువ, వాటి మహత్యము వీటిలో వివరించబడ్డాయి. మూడవది అరణ్యకాలు. ఇవి బ్రాహ్మణులకు ఉపనిషత్తులకు మధ్య స్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాల లాగానే కర్మ విధులను బోధిస్తాయి. కానీ ఇక్కడ కర్మల యొక్క భౌతిక భాగం ఉండదు. కర్మల వెనుక ఉన్న నిగూఢమైన తత్వానికి ప్రాముఖ్యత ఇవ్వబడింది. తర్వాత నాలుగవది ఉపనిషత్తులు. ఇది పూర్తిగా జ్ఞానకాండ, బ్రహ్మ విద్య, జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేనని వివరిస్తాయి. శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణాల్లోనూ ఇతిహాసాల్లోనూ ప్రాముఖ్యత ఉన్న దేవత. ఋగ్వేదంలోనూ విష్ణువును స్తుతిస్తూ 5 సూక్తులు ఉన్నాయి. ఇవి కాక ఇంకొక సూక్తంలో కొంత భాగం విష్ణువుని గురించి చెప్పబడింది. వీటిలో శ్రీ మహావిష్ణువు యొక్క ప్రాధాన్యత ఎక్కువగా చెప్పబడింది. వేదాల్లో చెప్పిన దాన్ని బట్టి విష్ణుకు 3 ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. అవేంటంటే, ఒకటి 3 అంగాలు, అంటే 3 చోట్ల పాదాలు పెట్టడం. ఇది ఎక్కువ సార్లు చెప్పబడింది. ఆ తర్వాత బృహత్ శరీరం, అంటే పెద్ద శరీరం కలవాడు, ఈ జగత్తంతా వ్యాపించి ఉంటాడు. మూడవది యువకుడు. ఇతడు బాలుడు కాదు, అలా అని పెద్దవాడు కాదు, నవయవ్వనుడు. ఇతడు గొప్ప గమనం కలవాడు, పెద్ద పెద్ద అంగలు వేసేవాడు. తన 3 అంగలతోనే లోకాన్ని ఆక్రమిస్తాడు. విష్ణు యొక్క 3 అంగలు సూర్యగమనాన్ని సూచిస్తాయి. ఆ 3 అంగలే త్రిసంధ్యలుగా చెప్పబడ్డాయి. విష్ణు తన గుర్రాలను వాటి 6 పేర్లతో, ఋతువులతో చక్రాన్ని త్రిప్పినట్లు కదిలించాడని చెప్పబడింది. ఇది 360 రోజులు గల సంవత్సరానికి ప్రతీక. వేదకాలం తర్వాత వచ్చిన సాహిత్యంలో విష్ణు యొక్క ఆయుధము చక్రం, సుదర్శనము. ఆయన ఆ వాహనం పక్షిరాజన గరుడు. ఆయన వక్షస్థలాన ఉండే కౌస్తుభ రత్నము సూర్యుడే. శ్రీ మహావిష్ణువు భూతలాన్ని కష్టకాలంలో ఉన్న మానవుడి కోసం 3 సార్లు ఆక్రమించాడు. మానవులకు నివాసంగా ఇవ్వటం కోసం భూమిని ఆక్రమించాడు. భూప్రదేశాలను విశాలమైన నివాసం కోసం ఆక్రమించాడు. విష్ణు స్వభావంలో ముఖ్యమైనది ఇంద్రునితో స్నేహం. ఉత్తరాసునితో యుద్ధం చేసేటప్పుడు ఇంద్రునికి సహకరించాడు. అతనితో కలిసి రాక్షస సంహారము చేశాడు. దేవతలు, రాక్షసులు పరస్పరం విరోధులు. వీరి మధ్య ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉండే. వీటిలో దేవతలు ఓడిపోయి చివరకు ఏదో ఒక ఉపాయం వల్ల రాక్షసులను జయించేవారు అని ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పబడింది. శతపథ బ్రాహ్మణలో ఒక కథ చెప్పబడింది. అందులో దేవదానవ సంగ్రామం జరిగింది. ఆ యుద్ధంలో వారిరువురు విష్ణుమూర్తి 3 అడుగులతో ఆక్రమించగలిగే భూమిని దేవతలకు ఇచ్చినట్లుగా ఒప్పందం చేసుకున్నారు. అప్పుడు విష్ణువు ఈ లోకాలను, వేదాలను, వాక్కులను తన 3 అడుగులతో ఆక్రమించాడు. ఈ రకంగా అసుర సంహారం అనేది జరిగింది. శతపథ బ్రాహ్మణంలో ఏ మోష అని పేరు గల వరాహము భూమిని నీటిలో నుంచి పైకి ఎత్తింది అని చెప్పబడింది తైత్తిరీయ సంహితలో. ఆ వరాహమే ప్రజాపతి అవతారమని చెప్పబడింది. అదే వరాహ అవతారము. శతపథ బ్రాహ్మణంలో మానవుని ప్రళయం నుంచి ఒక చేప కాపాడుతుంది. అదే మత్స్యావతారము. ప్రజాపతి నీటిలో తిరిగే తాబేలుగా మారాడు. అదే కూర్మావతారం. యజ్ఞో వై విష్ణు, యజ్ఞము విష్ణు స్వరూపము అని వేదంలో చెప్పబడింది. కాబట్టి విష్ణు కన్నా వేరైన స్వరూపము లేదు. పద్మపురాణంలో పరమేశ్వరుని గురించి చెప్తూ వేదపాదో యోపదష్ట్ర క్రతు అస్త శిచీముఖ అగ్నిజుహో ధర్మరోమా బ్రహ్మశీర్షో మహాతపాః అహోరాత్రేక్షణో దివ్యో వేదాంత శృతిభూషణ శ్రువతుండ సాజ్యవానాస సామఘోష్యస్వనో మహాన్ ధర్మసత్యమయ శ్రీమాన్ క్రమవిక్రమ సత్క్రియః ప్రాయశ్చింతనఖో ధీరః పశు జానుర్మహాభుజః ఔద్గ్రతాంత్రో హోమలింగః ఫలబీజం మహోషధిః వాయురంతరాత్మః మంత్రసిద్వికృతః సోమశోణితః వేదస్కందో హవిర్గ్రంథో హవ్యకావ్యాతివేగవాన్ ప్రాగుంసకాయో ద్యుతిమాన్ నానాదీక్షాభిరచితః దక్షిణాహృదయో యోగి మహామంత్రమయో మహాన్ ఉపాకర్మోష్టచబుకః
ప్ర ప్ర ప్రజ్ఞావర్తభూషణ నానాచందోద్గతి పదో గుహ్యోపనిషదాసన ఛాయాపత్ని సహాయో వై మేరు శృంగ యువోచ్ఛ్రిత. ఈ విధంగా చెప్పారనమాట. వేదాలి అతని పాదాలు, యూపస్తంభాలు కూరలు, క్రతువులు హస్తాలు, యాగార్థమైన కాష్టముల లచితి ముఖము, అగ్నియే నాలుక, ధర్మాలే రోమాలు, తపోవంతులైన బ్రాహ్మణే తల, అహోరాత్రాలు చూపులు, వేదాంత శ్రుతులు అంటే చెవి కమ్మలు, అలంకారాలు, శృవమే తుండము, ఆజ్యమే ముక్కు, సోమఘోషమే గొప్ప ధ్వని, క్షత్రియులే అతని క్రమ విక్రయములు, ప్రాయచిత్తములే నఖములు, పశువు అంటే జానువు, తర్వాత ఔగ్రాత్రమే అంటే ఆత్రము, హోమమే అంటే లింగము, ఫలములే అవయవాలు, వాయువు అంటే అతని అంతరాత్మ, మంత్రాలు అంటే పెదవులు, సోమరసం అంటే రక్తం, వేదాలంటే భుజాలు, వేది అంటే స్కందము, హవిస్ అంటే గంధము, హవ్య కవ్యములు అంటే వేదాలు, తర్వాత ప్రాగ్వంసికలు అంటే దేహము, దానము అంటే హృదయము, ఉపకర్మలు అంటే పెదవులు అంటే గడ్డము, తర్వాత ప్రజ్ఞజ్ఞులు అంటే భూషణములు, నానా ఛందస్సులు అంటే మార్గాలు, తర్వాత గుహ్యోపనిషత్తు అతని ఆసనము, ఛాయ అంటే పత్ని, అతడు ధర్మసత్యమయుడు, నానాధ్యక్షులచే అర్చించబడిన వాడు, పర్వతము వలె ఉన్నతుడు అని చెప్పబడింది. విష్ణువు కోరికలు తీర్చే దేవత కూడా వేదంలో విష్ణువు యొక్క శ్రేష్టమైన రూపం గల కుమారుని ప్రసాదించమని ప్రార్థన కూడా ఉన్నది. విష్ణు శ్రేష్టేన రూపేణాస్యాం నార్యాంగవీన్యాం పూమాంసం పుత్రనాదేహి దశమే మాసి సుతవే. ఓ విష్ణువా, మంచి రూపం గల మగ పిల్లవాణ్ణి కలిగించు. ఈ రకంగా శ్రీ మహావిష్ణువు 3 అంగల్లో భూమిని ఆక్రమించిన వాడుగా, పెద్ద రూపం గలవాడుగా, అసురులను సంహరించేవాడుగా, మానవుల కోరికలు తీర్చేవాడుగా వేదంలో చెప్పబడింది. ఇక ఉపనిషత్తుల విషయానికి వస్తే 4 వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి 108 అన్నమాట. ఋగ్వేదానికి సంబంధించిన 10, కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన 32, శుక్ల యజుర్వేదానికి సంబంధించి 19, సామవేదానికి సంబంధించి 16, అధర్వణ వేదానికి సంబంధించినవి 31, మొత్తము 108 అనమాట. వీటిలో వైష్ణవ సిద్ధాంతాన్ని బోధించేవి 14. అవి అవయోపనిషత్తు, కలి సంతరణోపనిషత్తు, కృషోపనిషత్తు, గరుడోపనిషత్తు, గోపాలతాపనిషత్తు, తారాసోపనిషత్తు, మహానారాయణోపనిషత్తు, తర్వాత దత్తాత్రేయోపనిషత్తు, నారాయణోపనిషత్తు, నృసింహోపనిషత్తు, నృసింహ తాపనిషోపనిషత్తు, తర్వాత రామతాపనిషోపనిషత్తు, తర్వాత రామ రహస్యోపనిషత్తు, తర్వాత వాసుదేవోపనిషత్తు, తర్వాత హయగ్రీవోపనిషత్తు. ఈ విధంగా 14 ఉపనిషత్తుల్లోనూ అందరిలో శ్రీ మహావిష్ణువు అధికుడని, అతడే సృష్టి లయకారకుడైన పరబ్రహ్మ అని చెప్పబడింది. ఉదాహరణకు నారాయణోపనిషత్తు చూద్దాం. అది కృష్ణ యజుర్వేదానికి సంబంధించింది. తర్వాత మనము ఇంకా ఉంది, విందాము. ఇవాళకైతే స్వస్తి. ఓం నమో నారాయణాయ. అందరిపైన ఆ భగవాన్ అనుగ్రహం ఉండాలని, అందరూ బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి.